నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన రేషన్ పంపిణీ విధానం నేపథ్యంలో చౌక డిపోలను సందర్శించి డీలర్లకు పలు సూచనలు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ సీఐ తీరుకు నిరసనగా విధులు బహిష్కరించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు. త్రయాత్మిక దీక్షతో కొనసాగుతున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట పూజలు. ఆర్య ఈవో శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ పంపులు సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామని, రేషన్ ధరలకు ఇబ్బంది లేని విధంగా చౌక డిపోల ద్వారా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు 2 పూట్ల రేషన్ పంపిణీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని, ఈ విధానం ద్వారా అదనంగా 29,760 రేషన్ షాపులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి చౌక డిపోల వద్దనే రేషన్ దారులకు రేషన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని పాత ఆర్టీసీ డిపో వద్ద గల రేషన్ షాపు, బుర్రిపాలెం రోడ్లో లక్ష్మీనగర్ కాలనీలో గల రేషన్ షాపులను పరిశీలించారు. నిర్దిష్టమైన ఆదేశాలను అమలు చేయాల్సిందని సూచించారు. రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు రేషన్ డీలర్ వారి మనుషుల ద్వారా రేషన్ ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుందన్నారు. రేషన్ షాపుల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది మంత్రి మనోహర్ స్వయంగా పరిశీలించారు. తూనికలు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ నూతన రేషన్ పంపిణీ విధానం కార్యాచరణ క్షేత్ర స్థాయిలో చేసిన ఏర్పాట్లు వివరించారు. రేషన్ కార్డు, ఈకేవైసీ పూర్తయిన వారికి త్వరలోనే స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ విశేషన్న, పలువురు సివిల్ సప్లై అధికారులు, పార్టీ శ్రేణులు, డీలర్లు ఉన్నారు. ఫోటో పెట్టాలి మీరు. ఆ ఫోటోస్ అన్ని మళ్ళీ మీరు మా హెడ్ ఆఫీస్కి వస్తాయి. కంపల్సరీగా చేయండి. ఒక నమ్మకంతో మళ్ళీ ఆ వ్యవస్థ మీకు అప్పచెప్పాము, మీరు నిలబెట్టాలి. ఆ వ్యవస్థలో మీరు పొరపాటు చేయకూడదు. చాలా క్లియర్గా చెప్తున్నాండి. ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. ఎస్పెషలీ మన నియోజకవర్గం, మన 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 జిల్లాలో ఎక్కడ కూడా మీ సైడ్ నుంచి ఇట్లా పలానా డీలర్ దగ్గర పొరపాటు జరిగిన విషయం ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నేను మాత్రం దాంట్లో కాంప్రమైజ్ కాను. ఓకేనా? మొదటి రోజు ఒత్తిడి ఎక్కువ ఉంటే 45 ఎక్కువ మంది పెట్టుకోండి. మీరు పొరపాటు చేయొద్దు. ఓకేనా? క్లియర్గా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా వాట్సాప్ చేయొచ్చు. ఏ సమస్య, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వినియోగదారుడి కార్డు విషయం ఇంకా తక్కువ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పండి. ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లు అందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి. తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది అద్భుతమైన కార్యక్రమం. గతంలో మభ్యపెట్టారు, మోసం చేశారు, ఇంటింటికి డెలివరీ అన్నారు. ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు. వీధి చివరికి వచ్చి నిలబడేవాళ్ళు వ్యాన్లు. అది కూడా వాళ్ళ అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు, లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా సందర్భాల్లో మనం చూసాం. మహిళలు పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండదు. 15 రోజులు షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి, సరుకులో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము. ఒక మార్పు తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా, కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. నేను వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం 1వ తారీఖున పండుగ వాతావరణంలో. ఆ పండుగ అయిన వాతావరణంలో ప్రజలకి సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా నిలబడాలి.
చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు లైన్ లాగా చూశారు, అటువంటి పరిస్థితి ఉండదు. ఈ కేవైసీ పూర్తి చేసాం, ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. పట్టణంలో 2 టౌన్ 3 టౌన్ సిఐలు ఐతా నగర్ లో నిందితులపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆరోపణ నేపథ్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక కోర్టు భవనాల సముదాయం ఎదుట శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి సిఐల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ ఐతానగర్ నడి రోడ్డుపైన సిఐలు జరిపిన దాడి ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను మానవతావాదులను ఆలోచింపచేస్తుందన్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలన్నారు. విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన సిఐలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు న్యాయవాదులు సిఐలు అనుసరించిన తీరుపై వారి అభిప్రాయాలను మీడియా ముఖంగా వ్యక్తం చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, వివక్ష చూపించే విధానం ఉండకూడదని, భారతీయ శిక్షా స్మృతిలో శిక్షించడం అంటే తప్పు చేసిన వారిని పరివర్తన తీసుకురావటమని, హింసించడం కాదన్నారు. కంటికి కన్ను పంటికి పన్ను విధానం మన రాజ్యాంగంలో లేదన్నారు. అన్ని ప్రజా సంఘాలు పోలీసులు అనుసరించిన విధానాన్ని ఎవరు సమర్థించడం లేదన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో న్యాయవాదులు తెనాలి సిఐల తీరును వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి తమ నిరసన తెలుపుతున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. మీరు ఎక్కడైనా చెప్పగలరా? ఏ న్యాయస్థానం ఉందని చెప్పగలరా? ఎక్కడైనా మీరు మాట్లాడగలరా? మేము చేసినటువంటి సంఘటన న్యాయసమ్మతమే, మేము చేశాము అనేటువంటి విధంగా మీరు చెప్పలేరు. ఆ ధైర్యం మీకు లేదు. మరి లేనప్పుడు మీ హీరోయిజాన్ని అమాయకుల మీద చూపెట్టడం, మీరు ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులయ్యుండి మీ పరిధిని దాటి మీరు ప్రవర్తించడం అనేది చాలా గర్హనీయం. అటువంటి సంఘటనలో మీరు పునరావృతం కాకుండా రాజ్యాంగాన్ని తెలుసుకోండి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు వారిని శిక్షించేటువంటి హక్కు మీకు లేదు. కనుక మీరు చేసినటువంటి చర్యల్ని మరి అన్ని న్యాయవాద అసోసియేషన్లు ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ రోజున మేము నిర్ద్వందంగా బాయ్కాటు నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళు రౌడీలు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఒక లిస్టు విడుదల చేశారు. మీరు నేర పరిశోధనలో మాకు చేత కాదు అని బహిరంగ అంగీకరించారు. అట్లా కొడతాం ద్వారా మీరు పోలీసుల పాత్ర ఏంటి? ఏదైనా ఒక కేసు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఆ కేసు నమోదు చేసుకుని ఆ కేసుని పరిశోధన చేసి తగు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టి ముద్దాయిలకు శిక్ష ఇచ్చేటట్టు చూడాలి. ఇది పోలీసుల పాత్ర, అది వాళ్ళ బాధ్యత. ఈ బాధ్యత మేము నెరవేర్చలేము అని పబ్లిక్ అంగీకరించారు. నువ్వు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నావు. శిక్ష అంటే వాళ్ళకి పరివర్తన తీసుకొచ్చేదే శిక్ష అంటారు, కానీ పంటికి పన్ను కంటికి కన్ను శిక్ష కానే కాదు. మరి ఈ మేధావులు, ఈ ఐపీఎస్లు, ఈ మేధావులు అందరూ కంటికి కన్ను పంటికి పన్ను శిక్షణ సపోర్ట్ చేస్తున్నారా? అట్లాంటి వాళ్ళని అసలు ఆ పోలీసు వ్యవస్థ నుంచే తీసేయాలి. లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి పరిరక్షణ అనే దానికి అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయండి. చేసినప్పుడు ఈ పోలీసు వాళ్ళకి మీరు హక్కులు కల్పించండి. ఎవరినైనా కొడతానికో, తంతానికో, కాల్ చేయటానికో, ఇంకో దానికో వివక్షతోటి పాలన చేస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని సమాజం నుంచి వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడకపోతే ఇది నాటికి ద్విగుణీకృతమయ్యి అందరూ పోలీసులకి సరెండర్ అయి బతికేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక దళిత వర్గాన్ని వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి నానా చిత్రహింసలకు గురి చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఇటువంటి దుశ్చర్యలు మానుకొని రాజ్యాంగ విలువలని కాపాడాలని, రాజ్యాంగాన్ని చదువుకొని ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద 3 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం అందరూ ఫెడరేషన్లు కూడా బాయ్కాట్ చేసి ఈ యొక్క ముద్దాయిలకి సంఘీభావం తెలియజేస్తున్నాం. నేరం చేశాడని ఒక ప్రైమా ఫేసి కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కోర్టుకు సరెండర్ చేసి మరి ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా ముందుకెళ్ళాలి తప్పితే ఈ రకంగా చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్తకండంతో దీన్ని ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కానీ పోలీసుల చర్య సరైన చర్య కాదు. దీని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా సకాలంలో మురుగు కాలువల పూడికతీత పనులకు తగు ప్రాధాన్యం కల్పించామని, మురుగునీరు దిగువకు ప్రవహించే జంపని కాలువ పోలా ఛానల్ పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
పట్టణంలో సైడ్ కాలువల ద్వారా మురుగునీరు సక్రమంగా ప్రవహించేందుకు వీలుగా 40 లక్షల రూపాయలతో సైడ్ కాలువల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ జంపని కాలువలో చేపట్టిన పూడికతీత పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ ప్రాంత ప్రజలు తాగునీటి విషయమై ఉన్న ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా విషయంలో సక్రమమైన విధానాన్ని అమలు చేస్తామని, రోజు 2 పూట్ల మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ మురుగునీటి కాలువల పూడికి ప్రక్రియ సకాలంలో చేపట్టడం ద్వారా వర్షాకాలంలో పట్టణంలో ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉంటుందన్నారు. జంపని కాలువ పూడికతీత పనులు 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టినట్టు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ విశేషన్న, డీఎస్పీ బండి జనార్దన్ రావు, ఓఎస్డీ యేసురత్నం, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు జి వెంకటేశ్వరరావు, హరిదాసు, గౌరీశంకర్ తదితర పార్టీ శ్రేణులు, విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చూసాం మనం. వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభం అవుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం. ఈసారి కూడా 40 లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు, మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించిన తర్వాత ప్రధానంగా మనకి నీళ్లు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాడ్ ఛానళ్ళు, అదేవిధంగా జంపని కాలువ, ఈ 2 పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ఈరోజు జంపన్ కాలువలో జరుగుతున్న పనులు దాదాపు 5 లక్షల రూపాయలతోటి చూసాం మనం. ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా ఇతర పట్టణాల కన్నా చాలా అద్భుతంగా మనకి వర్షాలు పడినా కూడా మన తెనాల్లో ఎక్కడ కూడా వర్షం నీళ్లు ఆగిపోయిందనే విమర్శ రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీని తీసుకుంటాం. సో కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవాయి కాలనీ దగ్గర మంచినీటి సరఫరా గురించి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దానికి పరిష్కారం చేసే విధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు. దాన్ని మెయింటెనెన్స్ చేసేటట్టు వాల్వుల రిప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే పైప్ లైన్లు కొంచెం క్లీనింగ్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి చేసుకుని కనీసం రోజుకి ఖచ్చితంగా 2 సార్లు నీటి సరఫరా, తాగునీటి సరఫరా చేసేటట్టు ఏర్పాట్లు ఈ వార్డులో ఈ సందర్భంగా మహిళలు అడిగినందుకు తప్పకుండా చేసి పెడతాం. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ ఓంకారాశ్రమంలో నూతన విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు త్రయాణిక దీక్షగా కొనసాగుతున్నాయి. స్థానిక బురిపాలెం రోడ్లోని పెట్రోల్ బంకు సమీపంలో గల ఓంకారాశ్రమం నందు శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి, శ్రీ శరభ సాలేశ్వర స్వామి పరివార దేవత శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వేదాగమన పండితులు, ప్రతిష్టాపనాచార్య మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో విశేష యజ్ఞ క్రతువులు, నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి ఉదయం 8:19 విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు అశేష భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. శుక్రవారం విశేషమైనటువంటి యాజ్ఞిక పూజల్ని నిర్వహించారు. ఓంకారాశ్రమంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్ని పురస్కరించుకుని శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అన్నదాన కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున జలాదివాసము, ధాన్యాదివాసం వగైరా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమవుతున్నాయి. కొద్దిసేపట్లో పూజా కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. రేపు ఉదయం 8:19 శ్రీ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 11 గంటలకు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఉదయం 8:19 ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. శిఖర ప్రతిష్టలు, ధ్వజస్తంభం, శ్రీ ఓంకారేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరి ప్రతిష్ట కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చక్కగా ఆశ్రమ కార్యనిర్వహణాధికారి అయినటువంటి అవుతు శ్రీనివాసరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో చక్కగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా మా పరమేశ్వరుని యొక్క కృప వలన చక్కగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ ప్రతిష్టా మహోత్సవానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఓంకారేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. ప్రజలకి మనకి అవకాశం కల్పించినందుకు మన సిద్ధాంతి గారు ఈరోజు జలాదివాసం అనే కార్యక్రమం ఉందని చెప్పారు. పరిసర ప్రాంత ఆడవాళ్ళందరూ తమ బిందెలతో
నీళ్లు తీసుకొచ్చి మనం స్వయంగా ఈరోజు మనం అభిషేకం చేసుకోవచ్చు. కాబట్టి పరిసర ప్రాంత వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి. అలాగే రేపు తప్పనిసరిగా అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇట్లు అన్నదాన కమిటీ. ఇంజనీరింగ్ విద్యారంగంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలకు సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అర్హత సాధించినట్లు కళాశాల నిర్వాహకులు వెల్లడించారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చీరాల కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మీడియా ముఖంగా కళాశాలకు ఉన్న అర్హతలను వివరించారు. గత నెలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నియమించిన 7 MBA కమిటీ సభ్యులు కళాశాలలో 3 రోజులు కళాశాల నిర్వహణ తీరును పరిశీలించి ఇచ్చిన రిపోర్టు మేరకు నేషనల్ బోర్డు అక్రిడేషన్ లభించినట్లు తెలిపారు. ఐఎమ్ డాక్టర్ జగదీష్ బాబు, ప్రిన్సిపాల్ ఆఫ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మా కళాశాలలో EEE మెకానికల్ మరియు సివిల్ బ్రాంచెస్కి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వారిచే 3 సంవత్సరాల గుర్తింపు లభించింది అని చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది. ఈ NBA బోర్డు వారు గత నెలలో ఒక 7 ప్రొఫెసర్స్ని అపాయింట్ చేసి ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ మా కాలేజీలో 3 రోజులు ఉండి క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ఈ అక్రిడేషన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. వారు పరిశీలించిన అంశాల్లో మా కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అదేవిధంగా ల్యాబొరేటరీస్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రిజల్ట్స్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ యొక్క అచీవ్మెంట్స్, వారి R&D, ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించి ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సక్సెస్లో భాగమైనటువంటి అందరూ ఆల్ HODs, అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఇంకా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు కూడా మా కళాశాల యాజమాన్యం తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీ మా కళాశాలలో CSE మరియు EC బ్రాంచెస్కు ఈ NBA అక్రిడేషన్ స్టేటస్ ఉంది. సో దీంతో మొత్తం మా కాలేజీలో 5 బ్రాంచెస్కు ఈ అక్రిడేషన్ స్టేటస్ రావడం జరిగింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న 100% బ్రాంచెస్ కూడా ఈ అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇంకా బాపట్ల జిల్లాలో JNTU కాకినాడ పరిధిలో మా ఒక్క సెయింట్ ఆన్స్ కాలేజీకి మాత్రమే ఈ విధంగా 5 బ్రాంచెస్కి NBA అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం జూన్ 4వ తేదీతో పూర్తవుతుందని, ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించింది ఏమీ లేదని అన్నారు. సంక్షేమం సూపర్ 6 పథకాలని చెప్పి ప్రజలను వంచన చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం తమ బాధ్యతగా ప్రకటించారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో పట్టణంలో మున్సిపల్ మార్కెట్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ 3వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వస్తున్నట్లుగా శివకుమార్ ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు మీడియా ముఖంగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం వెన్నుపోటు దినం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పి మహేష్, జిల్లా యూత్ అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, జిల్లా SSL అధ్యక్షులు గడ్డేటి సురేంద్ర, పట్టణ పార్టీ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షులు కళ్యాం వెంకటకృష్ణారెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది,
ఇచ్చిన హామీల్ని ఏ విధంగా అమలు చేయకుండా మోసం చేసింది అనేటువంటి విషయాల్ని మనం చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మనకుంది. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు ఇచ్చారు, ఏ విధంగా మనం లబ్ధి పొందాం, ఏ విధంగా మన జీవితాల్లో మార్పు వచ్చింది, ఏ విధంగా మన జీవన ప్రమాణాలు పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనే విషయం ప్రజలకి స్పష్టంగా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ఏ విధంగా మోసపోయామన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళలో బాగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మొదట జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయాలనుకున్నారు, భారీ ఎత్తున చేయాలనుకున్నారు. తర్వాత దీన్ని నియోజకవర్గ స్థాయికి మార్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమంగా మార్చాలని మరి పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి మీరు చూస్తే ఇక్కడ కూడా బలంగా చాలామంది నాయకులు వచ్చారు. మీరు కూడా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినాన్ని చాలా బలంగా చేయాలి. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని జరపాలి అని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షులకి అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలకి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని గ్రౌండ్ లెవెల్లో అంటే నియోజకవర్గ స్థాయిలో బాగా చేయాలన్న ఉద్దేశంతో మన గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు నాకు తెలిసి ఎక్కడ ఏ జిల్లాలో చేయని విధంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి స్వయంగా వచ్చి ముఖ్యమైన నాయకులతో జూన్ 4వ తారీఖున జరిగే ఈ దీక్షని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి మొదట మంగళగిరి, అలాగే ఈరోజు ఈవినింగ్ మన తెనాలి, అలాగే 4 రోజులు వరుసగా షెడ్యూల్ వేసుకొని 7 నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకుల్ని పార్టీ ఆఫీసుల్లో కలిసి దీని యొక్క ఇంపార్టెన్స్ని అలాగే దీన్ని వైఎస్ఆర్ పార్టీ సంవత్సరం ఎదురు చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ఏ రకంగా మోసం చేసిందో దాన్ని బలంగా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే దానికోసం అధ్యక్షుల వారు ఈరోజు తెనాలి రావడం జరిగింది. సమాయత్తం చేసి 4వ తారీఖున తెనాలి నియోజకవర్గం సంబంధించి ఏదైతే వెన్నుపోటు దినాన్ని మున్సిపల్ మార్కెట్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసనగా అందరం నడిచి వెళ్ళే కార్యక్రమాన్ని నేను అనుకున్నాను. బహుశా మార్కెట్ ఏరియా దగ్గర నుంచి అంటే మున్సిపల్ ఆఫీస్ దీని దగ్గర నుంచి మార్నింగ్ 10కి బిగిన్ చేసే విధంగా అది మనందరం కూర్చుని ఆ ప్రోగ్రామ్ను కూడా నియోజకవర్గంలో అందరికీ తెలియజేసే విధంగా మండల స్థాయిలో అలాగే పట్టణ వార్డు స్థాయిలో అదే మళ్ళీ 2 రోజులు మనందరం కూర్చొని దాన్ని కార్యాచరణ చేద్దాం. 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి రాబోతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నేను కలవటం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 1 ఇయర్ గడిచినా కూడా అమ్మఒడి పథకం లేదు, మరి రైతు భరోసా లేదు, ఇట్లా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ లేదు, ఉచిత బస్సు లేదు, ఉచిత గ్యాస్ లేదు, అందరికీ అందట్లేదు, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందులో భాగంగానే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మరి బ్లాక్ డేగా ప్రకటిస్తున్నారో ఆ 4వ తారీఖు మన మార్కెట్ సెంటర్లో అందరం కూడా గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తల, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసి అక్కడి నుంచి కూడా మరి ఏదైతే శాసనసభ్యులు గారి సారథ్యంలో ఇక్కడ నుంచి వెళ్ళి మనం అందరం కూడా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందంట. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. రాక్షస పాలనలో బయట చెప్పుకోలేని విధంగా ప్రజలు బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళడానికి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు అందరికీ బాధ్యతలు ఉన్నాయి. అట్లాగే ఇది ప్రతి రోజు ఎంత బలంగా చెప్తే అంత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. చెప్పడానికి మనకి అర్హత ఉంది. ఎందుకంటే మన నాయకుడు గతంలో చెప్పిందల్లా చేసి ఉన్నాడు కాబట్టి మనకు అర్హత ఉంది. వాళ్ళ చరిత్ర అంతా ఏది చెప్పినా చేయని విధానం ఉంది కాబట్టి వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఎంత చెప్పినా తక్కువ ఉంది వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ గురించి చెప్పి ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల ఏమి కోల్పోయాం అనేది వివరంగా ప్రజలు తెలియపరచాలి.
ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 8వ తేదీన పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని శివాజీ స్మారక సమితి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైలా హరికృష్ణ మాట్లాడుతూ దేశభక్తిని నిలువెల్లా నింపుకున్న మహనీయుడు ఛత్రపతి శివాజీ అని, ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శివాజీ స్మారక సమితి ద్వారా నిర్వహించనున్న బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు మాట్లాడుతూ 8వ తేదీన వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బయలుదేరి బైక్ ర్యాలీ పట్టణంలో వివిధ కూడళ్ల మీదుగా బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ నెల 25న ప్రదర్శించిన ఛత్రపతి శివాజీ నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసిందని, శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రతి హిందువుకు అవసరమన్నారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎరంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతీరామ్, హనుమత్ ప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాస్, కటారి వాసుదేవ నాయుడు, పొలంగంటి శ్రీనివాస్, నందకిషోర్, ఈ రమాదేవి, శారద, మహిళా వీరాంజనేయులు, పూర్ణ, సునీల్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. మార్కెట్ యార్డు నుంచి శివాజీ బొమ్మ దగ్గరకి స్టార్ట్ అయి వస్తుంది. శివాజీ బొమ్మ దగ్గర భారీ బహిరంగ సభలు జరుగుతాయి. ఆ భారీ బహిరంగ సభలో శివాజీ జీవిత చరిత్ర కానివ్వండి, అయితే హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి కానివ్వండి, కమలానంద భారతి గారు ఉపన్యసిస్తారు. కమలానంద భారతి గారు ఎవరు అంటే ఆయన గన్నవరంలో పీఠాధిపతి. హిందువులందరినీ కూడా ఆయన రక్షణగా నిలిచారు. ఆ రోజున ముసల్మాన్ రాజులందరూ కూడా, ఔరంగజేబు తదితరులందరూ కూడా హిందువుల మీద దాడి చేయటం, హిందూ దేవాలయాల్ని నాశనం చేయటం ఇదంతా జరుగుతూ ఉంటే హిందువులలో ఐక్యత లేక శివాజీని ప్రేరేపించి దేశం కోసం పనిచేయాలి, దేశం కోసమే బతకాలి, దేశం కోసం సేవ చేయాలని, హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరపాలని తన యొక్క 17వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి అనేక కోటలను ఆక్రమించి ముసల్మాన్ రాజులను మట్టి కరిపించాడు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో నగర ప్రజలు, అదేవిధంగా హిందూ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కన్నా చిరంజీవికి మద్దతుగా అగ్నికుల క్షత్రియ సంఘం తమ గళం విప్పింది. స్థానిక మారిస్పేటలోని కళ్యాణ మంటపంలో శుక్రవారం సాయంత్రం అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులు సైతం లక్ష్మణరావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ తమ మద్దతు ప్రకటించారు. సైకం సత్యనారాయణ మాట్లాడుతూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కన్నా చిరంజీవికి తన విధి నిర్వహణలో నేరస్తులను ఎంతో చాకచక్యంగా పట్టుకునే నైపుణ్యం ఉందని, ఆయనకు నేరస్తులను ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకునేవారని, ఈ క్రమంలోనే చిరంజీవిపై కక్ష పెంచుకున్న కొంతమంది రౌడీ షీటర్లు హత్యాయత్నం చేశారని, ఆ క్రమంలో చిరంజీవి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ కేసులో అరెస్టైన వారికి మద్దతుగా దళిత సంఘాలు వారి నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవికి అగ్నికుల క్షత్రియ సంఘంతో పాటుగా పట్టణంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించారని అన్నారు. ఈ సమావేశంలో కొక్కిలిగడ్డ అజయ్, రేవు రమణ, నరేంద్ర శ్యామ్, అవనిగడ్డ రవిశంకర్ తదితర సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి 1 టౌన్ కానిస్టేబుల్గా 1 టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి చిరంజీవి గారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సమితి ఆంధ్రప్రదేశ్ బీసీ అన్ని సంక్షేమ సంఘాలకి అనుబంధంగా ఏర్పాటు చేయబడింది. ఈ సంఘానికి అన్ని బీసీ సంఘాల సంక్షేమ సంఘాల యొక్క మద్దతు ఉంది. చిరంజీవి గారు తమ విధుల్ని తెనాలి 1 టౌన్ కానిస్టేబుల్గా నిర్వహిస్తూ అనేక మంది నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతూ వస్తుంది. అతను అనేక మంది దళితులకు సంబంధించిన కానీ అనేక మంది నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఈ నేరస్తుల్లో కొందరు అతని మీద కక్షపూని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగినప్పుడు అతను పై అధికారులకి దీని గురించి కంప్లైంట్ చేసినందువల్ల పై అధికారులు ఈ నేరస్తుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.
కానీ యాక్షన్ తీసుకోవడం జరిగినప్పటికీ దళిత సంఘాలు వాళ్ళ కులాలను బట్టి అతనికి మద్దతుగా కోర్టులను పరిష్కరించడం, అలాగే అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో నేరస్తులకే మద్దతు ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద, ఈ నేరస్తుల మీద కనీసం 8 నుంచి 12 వరకు రెవెన్యూ షీట్లు వివిధ రకాలైన పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడి ఉన్నాయి. ఈ పరిస్థితులు మనం దృష్టిలో ఉంచుకుని బీసీ సంఘాల అందరూ కూడా ఈ చిరంజీవి గారికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ అన్ని విధాల అతనికి వెనుదన్నుగా నిలుస్తామని మేము చెప్పడం జరుగుతుంది. దీనికి కేవలం అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘమే కాకుండా అన్ని బీసీ సంఘాల మద్దతు కూడా, తెనాల్లో ఉన్న అన్ని బీసీ సంఘాల మద్దతు కూడా ప్రకటించడం జరిగిందని మేము తెలియజేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని పై అధికారులు ఈ చిరంజీవికి వాళ్ళ కుటుంబ సభ్యులకి పూర్తిగా రక్షణ కల్పించాలని మా సంఘం తరఫున మేము కోరుతున్నాం. తెనాలి 1 టౌన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై కొంతమంది కక్ష సాధింపు చర్యలు చేయడం వల్ల హత్యా ప్రయత్నం జరిగింది అతనిపైన. దాని నిమిత్తంగా అతనికి, అతని కుటుంబానికి మా అగ్నికుల క్షత్రియ తెనాలి కమిటీ తరపు నుంచి మేమందరం మద్దతుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనికి పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు అధికారుల్ని విన్నవించుకుంటున్నాం. అరుణాచల పుణ్యక్షేత్రానికి బయలుదేరి మార్గమధ్యంలో అనుకోని విధంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులు మృత్యువాత పడడంతో ఆ ప్రాంతం శోకసముద్రంగా మారింది. స్థానిక నందులపేటలోని అక్షరగీత స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన 5 వ్యక్తులు అరుణాచల యాత్రకు కారులో బయలుదేరారు. మేదరమెట్ల వద్ద కారు డివైడర్ను ఢీకొనడంతో ఒకే కుటుంబంలోని 3 మహిళలు సంఘటనా స్థలంలో మృత్యువాత పడ్డారు. 2 వ్యక్తులు వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు. మృత్యువాత పడిన 3 మహిళలను శుక్రవారం సాయంత్రం స్థానిక నందులపేటలోని అక్షరగీత విద్యాసంస్థల ప్రాంగణానికి తీసుకురావడంతో ఆ ప్రాంతం శోక సముద్రంగా మారింది. ఒకే కుటుంబంలో 3 మహిళలు చనిపోవడం పట్ల ఆ ప్రాంతవాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబంతో సంబంధం ఉన్నవారు వారి గురించి మీడియాకు వివరించారు. ఆవిడ పేరు సూర్యకుమారి గారు. ఆవిడకి కన్నెగంటి అశోక్ కన్నెగంటి కిషోర్ 2 పిల్లలు. 2 చెరో స్కూల్ పెట్టుకున్నారు. పెద్ద సారు హరిత బాలకుటీరు, చిన్న సారు అక్షరగీత విద్యానికేతన్ నడుపుతున్నారు. రెండో ఆవిడ సరస్వతి గారు. ఆవిడకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి బిజినెస్ చేస్తాడు. మూడో ఆవిడ ఝాన్సీ రాణి గారు, లేటెస్ట్ వాష్ షోరూమ్ యజమాని. ఆవిడకి 2 పిల్లలు. పెద్ద బాబు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. రెండో బాబు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అతను కూడా వారి అమ్మగారికి బిజినెస్లో సాయం చేస్తూ ఉంటాడు. 3 ఒకేసారి దుర్మరణం పాలవటం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము స్కూల్లో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని చాలా చూస్తూ ఉండేవాళ్ళం. కుటుంబం అంతా కలిసిమెలిసి శుభకార్యమైన అశుభకార్యమైన కలిసికట్టుగా చేస్తూ ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళంతా కలిసికట్టుగా ఉండే ఉమ్మడి కుటుంబాన్ని నేనైతే ఎక్కడా చూడలేదు. నా జీవితంలో ఇంకా చూడలేను కూడా. అంత మంచి కన్నెగంటి వారి కుటుంబం ఇది. అలాంటి కుటుంబంలో 3 పెద్దలు ఒకేసారి చచ్చిపోవటం నేనే తట్టుకోలేకుండా ఉన్నాను. వాళ్ళు తెనాలి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి అరుణాచలం వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నారు. మార్గ మధ్యంలో గుంటూరు దగ్గర ప్రతిపాడులో వారి ఆడపడుచును కూడా ఎక్కించుకున్నారు. 4 కలిసి ప్రయాణం చేస్తూ ఒంగోలు దగ్గర మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సులభతరమైన ఫీజులతో కళాశాల విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన అక్ష విద్యా సంస్థను ప్రారంభించుకోవడం అభినందనీయమని నిర్వాహకులు తమ లక్ష్య సాధనలో ఉన్నతంగా రాణించాలని మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో అవుట్ గేట్ ఎదుటగల విశ్వ కళాశాల నిర్వహించిన ప్రాంగణంలో నూతనంగా అక్షయ విద్యా సంస్థలను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. నేటి విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నిర్వాహకులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి
వారి ఉన్నతికి శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో విద్యా సంస్థలు నిర్వహించడంలో ఉన్న సాధక బాధకల్ని విశ్లేషించారు. వాటిని అధిగమించుకుంటూ మెరుగైన విద్యా సంస్థగా రాణించేందుకు కృషి పట్టుదల అవసరమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ తమ కళాశాలలో శిక్షణ ఇచ్చే వివిధ గ్రూపుల వివరాలను అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా అందించే కోర్సుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్, కిరణ్ కుమార్, జె సునీల్ కుమార్, అద్దంకి కిషోర్, డి ఆదర్శ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ర్యాంకులన్నీ చూస్తాడు, ఆ ర్యాంక్ ఉన్నటువంటి దగ్గర చేస్తాడు. మరి ఇటువంటి వాటిల్లో మనం ఇటువంటి కాలేజీలు ఉండాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కాలేజీ మరి గతంలో ఉండేటువంటి ఇస్పా కాలేజీ బదులు ఈ అక్షర కాలేజీ రావడం అనేది జరిగిందని చెప్పేసి చూడడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రూల్తో కూడినటువంటి విద్యను బోధించండి, పిల్లలకి మంచి భవిష్యత్తును అందించే విధంగా మార్గదర్శకులుగా ఉండి మరి ఈ కాలేజీ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ. నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలేజీకి మాత్రమే ఎందుకు పిల్లలు వెళ్తున్నారు? మార్కెట్లో కూడా చాలా షాపులు ఉంటాయి. పర్టికులర్గా ఒక షాప్కి వెళ్తారు జనం, వాడు పిలిచినా పిలవకపోయినా. ఎందుకు వెళ్తాడు? బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ కూడా బిజినెస్ మేనేజ్మెంటే, నథింగ్ బట్ ఎక్కడో కాస్త కోస్తో సేవ చేస్తున్నామని చెప్పుకుంటాం, కానీ అది చాలా తక్కువ. ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ముందే చూడండి. పిల్లల్ని చేసే తల్లిదండ్రులు మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ బాగుండాలంటే ఖచ్చితంగా ఇన్ టైంలో ఫీజులు చెల్లించాలి. సార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ మాస్టర్లతో పాఠం చెప్తున్నారు. 2-3 నెలలకు కూడా జీతాలు ఇవ్వడల్లా. ఇద్దామలే అంటున్నారు. వాడు 2 నెలలు చెప్పాడు కాబట్టి 3 నెలలన్నా ఇస్తారని ఆశపడుతున్నారు. వాళ్ళు పాఠం చెప్పకుండా కూర్చుంటున్నారు. విద్యా వ్యవస్థ దెబ్బతింటాము. కాబట్టి ఫీజులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే ఏ సంస్థలైనా పొందుకి కొనసాగుతూ ఉంటాయి. చాలామంది పేద విద్యార్థులు మనకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. దాంతోపాటుగా మనం ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి చాలామంది మనతో పాటు చదువుకున్నటువంటి అధ్యాపకులు, లెక్చరర్లు మనతోటి విద్యార్థులతో సమానంగా వాళ్ళకి విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ విధంగా ముందు గైడ్లైన్స్ వెళ్ళాలి, అదేవిధంగా ఫ్యూచర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. రూరల్ పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ నెల 4వ తేదీ నందివెలుగు వద్ద పేకాట ఆడుతున్న 3 అరెస్టు చేయగా 17వ తేదీన కొలకలూరు వద్ద పొలాల్లో పేకాట ఆడుతున్న 5 అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన అంగళ్ళగుదురు పొలాల్లో పేకాట ఆడుతున్న మరో 5 అరెస్టు చేశారు. మొత్తం 13 మందిని కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 3,900 రూపాయలు జరిమానా విధించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన రేషన్ పంపిణీ విధానం నేపథ్యంలో చౌక డిపోలను సందర్శించి డీలర్లకు పలు సూచనలు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ సీఐ తీరుకు నిరసనగా విధులు బహిష్కరించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు. త్రయాత్మిక దీక్షతో కొనసాగుతున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట పూజలు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.